ఏది గ్రీన్ ఎనర్జీ పాలసీ పైన అవేర్నెస్ తక్కువగా ఉంది. సోలార్ ఎనర్జీ మనం సప్లై చేయాలంటే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి కాన్స్టిట్యూన్సీలోనే పరిమితమా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ బెనిఫిట్స్ అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్. బిగినింగ్ లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో, నీకు కూడా సేమ్ పాలసీ. సార్ ఒకటి సార్, పిఎం సూర్యగర్ స్కీమ్ ఉంది సార్, స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ఏదైనా మ్యాచింగ్ గ్రాంట్ గా ఇచ్చి నేను అందుకనే సూర్యగర్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను. దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలుండి నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు. ఒకవేళ అవసరం 4 కేజీల వాళ్ళకి ఇచ్చి, 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను. తొందరలో ఇస్తాం. అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు. నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్. మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి. రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు. దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు. కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి. ఆ పరిస్థితికి వచ్చాం.